హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్. గైస్, చాలా రోజులైంది వీడియో చేసి. ఇట్స్ బీన్ వెరీ బిజీ అనమాట. బట్ కమింగ్ టు ద కంటెంట్, ఇవాళ టాపిక్ ఏంటంటే, మనం చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఐర్లాండ్ వీసా రిజెక్ట్ అవుతుందని, స్టూడెంట్ వీసా రిజెక్ట్ అవుతుందని నాకు మెసేజెస్ చేస్తున్నారు. సో దానికోసమే అసలు మేజర్ రీజన్స్ ఏంటి, అవి మీరు ఎలా అవాయిడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మన టాపిక్, మన వీడియోస్ కానీ, మన టాపిక్ ఏదైనా కానీ మన కమ్యూనిటీ నుంచే వస్తుంది. అంటే ఎవరైతే నన్ను అడుగుతారో దీని గురించి అని, ఎక్కువ మంది దేని గురించి అడుగుతున్నారో దాని గురించే వీడియో చేయడానికి ట్రై చేస్తున్నా గైస్. సో మీకు నిజంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దేని గురించో. సో దాని గురించి నేను ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, వీటన్నిటి గురించి ఒక ప్రాపర్ లిస్ట్ అయితే తయారు చేశాను అనమాట, వీసా రిజెక్షన్ కేసెస్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సినారియోలో రిజెక్ట్ అవుతుంది. సో వీటన్నిటిని కలిపి ఒక డాక్యుమెంట్లా చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఐ హ్యావ్ సమ్ లిస్ట్ ఆఫ్ రీజన్స్ గైస్. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ డాక్యుమెంటేషన్. అంటే చాలామందికి అసలు ముందల ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ ఏంటో తెలియదు. మనకి అకాడమిక్ రికార్డ్స్, అంటే మన కాలేజ్ సంబంధించి ఎన్ని డాక్యుమెంట్స్ కావాలి, లేకపోతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, మనం ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఎలా చూపించాలి, ఇవన్నీ చాలామందికి ఐడియా లేదు. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే, చాలామంది కన్సల్టెన్సీస్కి కూడా ఐడియా లేకపోవటం. సో ఇదేంటంటే, వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఒక స్టూడెంట్కి అరౌండ్ 6 months వేస్ట్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఇంటేక్కి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను గైస్. కానీ మీరు ఒకవేళ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ లెట్ మీ నో. నేను చెప్తాను లిస్ట్ ఏంటో. సో ఈ అకాడమిక్ రికార్డ్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి మాత్రం ఎవ్రీథింగ్ లిస్ట్లో ఉండేది ప్రతిదీ ఉండేలా చూడండి. అండ్ పర్టికులర్గా జాబ్ చేసే వాళ్ళకి ఎల్ఓఆర్స్ గైస్, ఎల్ఓఆర్ కూడా మెయింటైన్ చేయండి. సో మనకి కాలేజ్ నుంచి కావాలి. అండ్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే వర్కింగ్ ప్రొఫెషనల్ నుంచి కూడా ఎల్ఓఆర్స్ కావాలి. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి గైస్, ఇది చాలామంది మిస్ అవుతున్నారు. అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్, ఇన్సఫిషియెంట్ ఫైనాన్షియల్ అడ్వైస్. సో ఇప్పుడు మనకి ఐర్లాండ్కి మినిమం ఇంత చూపించాలి అని ఉంటుంది ఫైనాన్స్. అంటే మనం కాలేజ్ ఫీ కట్టిన తర్వాత కూడా, ఎంతైతే అంత కట్టిన తర్వాత కూడా, దాని తర్వాత కూడా మనం ఎక్స్పెన్సెస్కి ఇంత చూపించాలి. ఎందుకంటే ఇక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళ క్లారిటీ ఉండాలన్నమాట. మనం ఒకవేళ అక్కడికి వచ్చినా కానీ మనం ఈ పార్ట్ టైం జాబ్ మీద కానీ, లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ మీద కానీ, దేని మీద ఆధారపడమని, మనకు ఆల్రెడీ ఇనఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయని. సో దానికి అరౌండ్ 10,000 euro అలా ఉంటుంది గైస్. సో అది మాత్రం మ్యాండేటరీగా చూపించండి. అండ్ ఇంకేమన్నా మీకు స్పాన్సర్ ఉండి ఎక్స్ట్రా ఇన్కమ్ చూపించగలిగితే ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేయండి. మీరు ఎంత చూపిస్తే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మీ అప్లికేషన్. సో ట్రై టు డూ దట్ గైస్. అండ్ ఏమైనా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, అంటే కొంతమందికి స్పాన్సర్ని చూపిస్తారు, లైక్ దాంట్లో వాళ్ళ అకౌంట్లో 5 lakhs అని 10 lakhs అని చూపిస్తున్నారు. కానీ అవి ఏమవుతుందంటే, ఆ ఫండ్స్ ఒకటేసారి వచ్చి అకౌంట్లో పడుతున్నాయి. మనం స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాలి గైస్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం స్టేట్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు సడన్గా వచ్చి 5 lakhs అలా పడితే దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ లేకుండా జస్ట్ మనం ఇలా చూపించడానికి కోసం ఇలా వేసామంటే మనీ వాడికి తెలిసిపోయింది అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గైస్, చాలామందికి రిజెక్ట్ అవ్వడానికి కారణం ఇదే. వాడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మనం కట్టే ఫీజు కానీ, లేకపోతే మనం చూపించే ఎవ్రీ పెన్నీ మనకి వైట్ అయి ఉండాలి. అంటే ఎక్కడో టెంపరీగా తీసుకొచ్చినా కానీ, లేకపోతే దానికి ప్రూఫ్ లేకుండా సడన్గా వచ్చిన ఫండ్స్ కానీ, ఇలాంటివి వాడు యాక్సెప్ట్ చేయడం అనమాట. ఖచ్చితంగా దీని గురించి అయితే రిజెక్ట్ చేస్తాడు. అండ్ కమింగ్ టు ద థర్డ్ థింగ్, సో ల్యాక్ ఆఫ్ టైస్ టు ద హోమ్ కంట్రీ. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనం వీసా అప్లికేషన్ వేసేటప్పుడు మన ఇంటెన్షన్ ఎలా చెప్తామంటే, సో ఐర్లాండ్కి మనం మాస్టర్స్ చేయడానికి వస్తున్నాం, అండ్ మాస్టర్స్ అయిపోయాక మనం ఇంటికి వెళ్తాం. అంటే లైక్ ఒకవేళ మనం బ్యాక్ హోమ్కి వెళ్ళినా కానీ మనకి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, లేకపోతే మనకి ఇక్కడ ఫ్యామిలీ ఉందని ఎవిడెన్స్ చూపించాలన్నమాట. సో చాలామంది ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం ఇది స్కిప్ చేస్తున్నారనమాట. సో మనకి ఏంటంటే, మనకి ఇక్కడ వచ్చినా కానీ మనకు బ్యాక్ హోమ్లో మన ఫ్యామిలీ ఏంటి, లైక్ మనకు ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ కూడా మనం యాడ్ చేయాలన్నమాట అప్లికేషన్లో. సో అప్పుడు వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనం బ్యాక్ హోమ్ వెళ్ళినా కానీ మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి, మనకు ఫ్యామిలీ ఉన్నాయి, సో దెర్ ఈజ్ ఎ రీజన్ అనమాట, మనం వెనక్కి కూడా వెళ్తామనేది వాడికి కాన్ఫిడెంట్గా ఉంటాడు.
అండ్ ఫోర్త్ వన్, పూర్ అకాడమిక్ హిస్టరీ. చాలామందికి ఈ సప్లీస్ ఎక్కువైపోయినాయి, అరియర్స్ కానీ సప్లీస్ కానీ. సో 10, 12 దానిపైన ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఐర్లాండ్ వీసా చాలా కష్టమైపోయింది గైస్. సో మీరు ఒకవేళ చాలామంది నన్ను అడుగుతున్న ఈ కన్సల్టెన్సీ గురించి అడుగుతున్నారు. చాలామంది తప్పు చెప్తున్నారనమాట. గైస్ బీ జెన్యూన్ గైస్, మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉందని చెప్పండి. సో ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది. చివరికి వెళ్ళాక మనం అప్లై చేసాక రిజెక్ట్ అయితే మీకే టైం వేస్ట్ అనమాట. సో అండ్ ఈ అరియర్స్ ఉన్నా కానీ వీటి వల్ల ఒక రిజెక్షన్ కేస్ గైస్, 10, 12 పైన ఉన్న, అంటే మనం క్లియర్ చేసామా లేదా అని కదా, ఆల్రెడీ హిస్టరీ ఉంటే, హిస్టరీ ఆఫ్ అరియర్స్ కానీ హిస్టరీ ఆఫ్ సప్లీస్ ఉన్నా కానీ వీడు రిజెక్ట్ చేస్తున్నారు గైస్. అండ్ వన్ మోర్ థింగ్, సారీ. అండ్ మనం కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు మన అకాడమిక్ హిస్టరీకి అండ్ ఇప్పుడు తీసుకునే కోర్స్కి సంబంధం లేకుండా అలా తీసుకుంటే దీనికి కూడా వీసా రిజెక్ట్ చేస్తున్నాడు. సో ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరేది ఏదన్నా ఉన్నా కానీ, సో మీ బ్యాచిలర్స్లో కానీ లేకపోతే తర్వాత జాబ్లో కానీ ఏదన్నా చిన్న లింక్ ఉంటే లింక్ని పెట్టి దాన్ని అలైన్ మీ ఇంట్రెస్ట్ని అలైన్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో మీరు ప్రాపర్గా ఎస్ఓపిలో రాయకుండా నేను డైరెక్ట్గా ఈ కోర్స్ తీసుకుంటున్నానని రాస్తే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యింది. ఎందుకంటే వాడు మన ఇంటెన్షన్ అప్పుడు వేరేది అనుకుంటాడు. మనం కోర్స్ చేయడానికి కాదు, ఏదో మామూలుగా కోర్స్ తీసుకొని వేరే పని ఏదో చేయడానికి అనుకొని ఆ ఇంటెన్షన్ అనుకొని వాడు వీసా రిజెక్ట్ చేస్తున్నాడు గైస్. సో ఇది కూడా వన్ మెయిన్ థింగ్. మనం ఏదైనా కోర్స్ ఏదైనా తీసుకుంటే ఒకటి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటే, ఫస్ట్ థింగ్ ఎలా అలైన్ చేయవచ్చో చూడండి మీ అకాడమిక్ అంటే మీ బ్యాచిలర్స్ కను ఇప్పుడు తీసుకునే కోర్స్కి. ఇఫ్ నాట్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కడైనా చిన్న లింక్ ఉంటే దాన్ని ఎస్ఓపిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు ఈ కోర్స్ తీసుకుంటున్నాం అనేది. అండ్ ఇన్సఫిషియంట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సో అందరికీ తెలిసిందే గైస్. సో ఐర్లాండ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి. సో అదే ఐఎల్స్ కానీ డ్యూయోలింగో కానీ. సో ఐఎల్స్ మినిమం 6.5 ఉంటే ఆల్మోస్ట్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. అండ్ డ్యూయోలింగో చూసుకుంటే 105 నుంచి 120 ఉంటుంది. సో దీనికన్నా మీరు తక్కువ స్కోర్ ఉంటే ఒకసారి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో వాళ్ళే ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. సో అలా కాకుండా ఏం కాదులే అని మాత్రం అప్లై చేయకండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం గైస్, ఇది చాలా సిల్లీ థింగ్. సో ఒకవేళ మీరు అంత స్కోర్ లేకపోతే వెంటనే రాసేయండి. ఎందుకంటే చాలా టైం ఇన్వెస్ట్ చేస్తారు, మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ చిన్న దాని గురించి మాత్రం మీరు టైం వేస్ట్ చేసుకోకండి. జస్ట్ మీకు స్కోర్ ఎలిజిబిలిటీ లేకపోతే మళ్ళీ రాయండి. సో నాన్ కాంప్లియన్స్ విత్ వీసా రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వేరే కంట్రీకి వీసా అప్లై చేసి, లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు ఆల్రెడీ వేరే కంట్రీలో ఉన్నవాళ్ళు అక్కడ వీసా రెగ్యులేషన్స్ ప్రకారం ఉండకుండా, అంటే వీసా డేట్ అయిపోయినా కూడా ఎక్స్పైర్ అయినా కూడా ఇంకా అక్కడే ఉంటాం, అలాంటివి చేసినా కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఇండియన్స్కి ఎవరికి ఉండదు, ఎందుకంటే మన వాళ్ళు చాలామంది డైరెక్ట్గా ఇండియా నుంచి వస్తున్నారు కాబట్టి. సో ఇది బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఆల్రెడీ వీసా రిజెక్షన్ అంటే టైం అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండి వాళ్ళ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేసిన వాళ్ళకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ గైస్. సో ఇది మనలో ఇప్పుడు ఎక్కువైపోయింది, చాలామంది ఫేక్ డాక్యుమెంట్స్ పెడుతున్నారు. సో ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్ అదంతా పక్కన పెడితే డైరెక్ట్గా యూనివర్సిటీది, మన బ్యాచిలర్స్ యూనివర్సిటీది కాలేజ్ది ఫేక్ పెడుతున్నారనమాట. సో అంతకుముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఈజీగా కనుక్కుంటున్నారు గాయస్. సో ఇది కానీ పట్టుకుంటే మినిమం 5 years బ్యాన్ వేస్తాడు ఐర్లాండ్కి. సో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ మాత్రం అవాయిడ్ చేయండి గాయస్. ట్రై టు బీ వెరీ జెన్యూన్. సో యూనివర్సిటీ మార్క్స్ అవి మాత్రం అస్సలు ఫేక్ చేయడానికి ట్రై చేయకండి గాయస్. సో ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మేనేజబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ గురించి జెన్యూన్ ఎక్స్పీరియన్సే పెట్టండి. బట్ యూనివర్సిటీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, అది మాత్రం చేస్తే ఖచ్చితంగా బ్యాన్ వేస్తాడు. అండ్ మీరు ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఏదైనా కాంటాక్ట్ ఇస్తున్నారంటే వాళ్ళకి ముందలే ఇంటిమేట్ చేయండి, లైక్ ఇలా ఎంబసీ వాళ్ళు కాల్ చేస్తారని. మీరు అలా కాల్ చేయకపోయినా, వాడు కాల్ లిఫ్ట్ చేయకపోయినా, రెస్పాండ్ అవ్వకపోయినా వాళ్ళు అది కూడా ఫేక్గా కన్సిడర్ చేసి వీసా రిజెక్ట్ చేస్తున్నారనమాట. సో ఒకవేళ మీరు ఎవరిదన్నా కామన్గా ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ ఇస్తే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ముందలే చెప్పండి, ఇలా ఎంబసీ నుంచి ఎప్పుడన్నా కాల్ వస్తుంది. సో ఒకవేళ వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ అడిగినా మీ రోల్ గురించి కూడా ఎగ్జాక్ట్గా మీరు ఏం చేస్తున్నారో వాళ్ళని అదే చెప్పమనండి. కొంచెం చేంజ్ కూడా చేయొద్దనండి.
మీరు ఏ రోల్ అయితే ఏంటి, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మాత్రం జెన్యూన్గా చెప్పండి. సో ఇంకేమన్నా చిన్న చిన్న రోల్లో చేంజెస్ ఉన్నా జస్ట్ వాళ్ళకి చెప్పండి ముందల మీరు ఎలా అప్లై చేశారో. సో అప్పుడు మీకు వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ కమ్మింగ్ టు ద హెల్త్ ఆర్ క్యారెక్టర్ ఇష్యూస్. సో కొంతమందికి ఏంటంటే హెల్త్ ఎలిజిబిలిటీ ఉంటుంది, కొంతమందికి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళకు కూడా ఆ హెల్త్ టెస్ట్లో అలా పోవటం వల్ల ఒకటి రిజెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే క్యారెక్టర్ ఇష్యూస్, అంటే మన మీద ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ ఉంటే వాళ్ళు అప్లై చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు గాయస్. సో ఈ క్రిమినల్ కేసెస్ ఉంటే ట్రై టు అవాయిడ్ ట్రై టు అవాయిడ్ అప్లయింగ్ టు ద ఐర్లాండ్. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు, ఖచ్చితంగా చెక్ చేస్తారు, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారనమాట. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ సో ఇన్కరెక్ట్ వీసా అప్లికేషన్ గాయస్, కొన్నిసార్లు రాంగ్ వీసా టైప్ కూడా తప్పు అప్లై చేస్తారనమాట. సో అది కూడా చూసి అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు రీసెంట్గా లేట్గా అప్లై చేసినా కూడా రిజెక్ట్ అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్ గైస్, ఇప్పుడు ఒకవేళ మీరు సెప్టెంబర్ ఇంటేకి వెళ్ళాలనుకుంటే మీరు ప్రాసెస్ ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఫ్లో కూడా అంతే ఉంది. అండ్ మీరు వీసా అప్లికేషన్ లేట్గా వేసినా కానీ సో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే. సో ట్రై టు బీ ఎర్లీ, మీరు ఆల్రెడీ డెసిషన్ తీసుకుంటే సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ తీసుకోకపోతే త్వరగా తీసుకోండి సెప్టెంబర్కి అయితే. సో నెక్స్ట్ ఇంటేక్ అయితే ఇట్స్ ఓకే, టేక్ టైం, బట్ సెప్టెంబర్కి అయితే మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండాలి. సో ట్రై టు స్టార్ట్ ద ప్రాసెస్ గైస్, ఎందుకంటే సెప్టెంబర్కి చాలా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అడ్మిషన్స్ ఓపెన్ చేస్తాయి. సో మీకు అనుకున్న కోర్స్ కానీ పర్టికులర్గా మీకు చాయిస్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ జాన్ ఇంటేక్కి వచ్చినా లేకపోతే ఈ ఏప్రిల్ మే ఇంటేక్కి వచ్చినా కానీ మీకు చాయిసెస్ ఉండవు, వాళ్ళకున్న యూనివర్సిటీ కానీ ఓపెన్ అయిన కాలేజ్ కానీ అప్లై చేస్తారు. సో సెప్టెంబరే మేజర్ టార్గెట్గా పెట్టుకోండి అనమాట. సో ఇంకా ఐఎల్స్ ఎవరన్నా రాయిపోతే జస్ట్ అదంతా ప్రిపేర్ అవ్వండి గైస్ ప్యారలల్గా, బట్ ప్రాసెస్ కూడా అంతే స్టార్ట్ చేయండి. సో మేజర్ రీజన్స్ అయితే ఇవే గైస్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేశా, మన స్టూడెంట్స్ ఎవరెవరైతే ఫేస్ చేశారో. సో దీస్ ఆర్ ఆల్ ద జెన్యూన్ రీజన్స్ గైస్. సో మీరు ఇవి స్కిప్ చేయాలంటే ఫస్ట్ థింగ్ డాక్యుమెంట్ లిస్ట్ అంతా ఒకసారి చూసుకోండి, ఆ డాక్యుమెంట్ లిస్ట్ అంతా మీరు ఉన్నాయో క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మీరు ఐఎల్స్ డ్యూయోలింగో స్కోర్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి, ఇది పాయింట్ 2. అండ్ ద ఫేక్ డాక్యుమెంట్స్, యూనివర్సిటీ మాత్రం ఫేక్ చేయకండి, వాడు పట్టుకుంటే 5 years బ్యాన్ వేస్తున్నాడు. సో ఇది కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ హెల్త్ రిక్వైర్మెంట్స్, మీ హెల్త్ కండిషన్ అవన్నీ సో ఎలిజిబుల్గా ఉన్నారో లేదో ఒకసారి అది చెక్ చేసుకోండి. అండ్ ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉంటే వాడు యాక్సెప్ట్ చేయడు. సో అదొకటి. అండ్ కోర్స్ తీసుకునేటప్పుడు మీరు ఎందుకు ఈ కోర్స్ తీసుకుంటున్నారు అండ్ మీ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్తో కానీ బ్యాచిలర్స్తో కానీ ఎందుకు మ్యాచ్ అవుతుంది అనేది క్లియర్గా రాయండి, అంటే ఎస్ఓపిలో క్లియర్గా రాయండి. సో ఈ ఎస్ఓపి వల్లే చాలా వీసా రిజెక్షన్స్ జరుగుతాయి. సో ఈ ఎస్ఓపి గురించి నేను ఒక వీడియో చేస్తాను, అండ్ ఐర్లాండ్ చెక్ లిస్ట్ గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను గైస్. సో ఎస్ఓపి మాత్రం మీరు జాగ్రత్తగా రాయండి. సో అండ్ వన్ మోర్ థింగ్, బీ హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్, అదే నేను మేజర్గా రాసుకున్నా, ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ట్రై టు బీ హానెస్ట్ గైస్. సో ఎందుకంటే పట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో ఒకవేళ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు ఇచ్చినా కానీ సో ఎవరి పేరు ఇస్తారో లైక్ మీ మేనేజర్ కానీ ఎవరు ఈమెయిల్ ఇస్తున్నారో వాళ్ళకి ముందలే చెప్పండి. సో దీనివల్ల కూడా ఒక సిల్లీ రీజన్ వల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. మీకు అంతా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండి రోల్ అన్నీ కరెక్ట్ పెట్టి వాళ్ళు జస్ట్ ఆన్సర్ చేయకపోవడం వల్ల కూడా వీసా రిజెక్ట్ చేస్తున్నారు ఫేక్ అనుకోని. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ గాయస్, కొన్ని పెద్ద మిస్టేక్స్, కొన్ని చిన్న మిస్టేక్స్, బట్ ఓవరాల్గా ఇవి గాయస్. సో ఇవి మాత్రం మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు వీసా ఖచ్చితంగా వస్తుంది. సో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇస్ ద కీ అనమాట ఐర్లాండ్ వీసాలో. సో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు కాలేజ్ ఫీ ఎలా పే చేస్తున్నారో దానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రూఫ్ పక్కా చూపించాలి. ఒకవేళ మీకు స్పాన్సర్ చూపిస్తుంటే స్పాన్సర్కి మనీ ఎక్కడి నుంచి వచ్చినాయో చూపించాలి, వాళ్ళ స్టేట్మెంట్ యాడ్ చేయాలి. అండ్ ఒకేసారి బల్క్లో అలా మనీ వేయటం అది మాత్రం స్కిప్ చేయండి. సో అది మాత్రం ఖచ్చితంగా సస్పీషియస్గానే తీసుకొని వీసా రిజెక్ట్ చేస్తారు. సో మెయిన్ థింగ్ ఫైనాన్షియల్ది, ఇంకొకటి కోర్స్ తీసుకునేది, ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సో ట్రై టు షేర్ విత్ ద అదర్ గైస్, వేరే స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేయండి.
అండ్ చాలామంది నేను చాలామంది వాట్సాప్ గ్రూప్లో కూడా మన వీడియోస్ షేర్ చేస్తున్నారంట. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ గైస్. మీరు ఎవరైతే షేర్ చేస్తున్నారో యు ఆర్ జస్ట్ హెల్పింగ్ ద అదర్ పీపుల్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో ఈ కన్సల్టెన్సీ గురించి ఉన్నా, మన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఏ డే ఆర్ టూ, ఒక రోజు కానీ 2 డేస్ కానీ పడుతుంది రిప్లై అవ్వడానికి. ట్రై టు అండర్స్టాండ్ గైస్. సో మన చాలామంది స్టూడెంట్సే క్యూలో ఉన్నారు. లైక్ ఒకరి తర్వాత ఒకరిని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. బట్ రిమెంబర్, మనం ఎవరికైతే సాల్వ్ చేస్తున్నామో దట్ విల్ బి ద ఎగ్జాక్ట్ థింగ్ గైస్. సో మీరు కన్సల్టెన్సీ అయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా జస్ట్ లెట్ మీ నో గైస్, ఐ విల్ హెల్ప్ యూ. సో దీనికోసమే మన వాట్సాప్ నెంబర్ కూడా క్రియేట్ చేసాం. సో వాట్సాప్ నెంబర్ కూడా మనం యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అన్న మెసేజ్ చేయండి. సో ఈ రెండు లేకపోతే ఈమెయిల్ అన్నా చేయండి అట్లీస్ట్. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. సో విల్ కమ్ విత్ ద నెక్స్ట్ వీడియో. నేను చెప్పాను కదా, విల్ మేక్ ఐర్లాండ్ చెక్ లిస్ట్ 1 అండ్ ఎస్ఓపి. సో ఈ రెండు ఎస్ఓపి టెంప్లెట్ దను ఐర్లాండ్ చెక్ లిస్ట్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తా గైస్. సో టిల్ దెన్, సైనింగ్ ఆఫ్. బాయ్.